నంద్యాల పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచాలని ప్రభుత్వం తల్లికి వందనం పథకంతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో నివసిస్తున్న 1.5 మంది ప్రజల అవసరాలను తీరుస్తూ ప్రజారోగ్యం, పర్యావరణంను కాపాడడంలో సుమారు 48,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుద్ధ్యం, ఎన్ఎంఆర్ కార్మికులు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇతరులు ఎవరూ చేయలేని విధులను అనేక కష్ట నష్టాలను నిర్వహిస్తున్నారు. కరోనా, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన కార్మికులు చాలీచాలని జీతాలు పొందుతున్నారు. మా సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, సతీష్, కరీముల్లా, వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్, సుబ్రహ్మణ్యం, ఈ మురళి, సి ప్రసాదరావు, సిఐటి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ కు మన తల్లికి వందనం అనే పేరుతో ప్రతి విద్యార్థులకు తల్లిదండ్రుల అకౌంట్లలో అమౌంట్ పడింది. కానీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కు వచ్చేసి చాలన్నటువంటి వేతనాలు ఇస్తుంది ఈ ప్రభుత్వము. ఇచ్చేది 15,000 అయితే 2,000 కటింగ్ పోను, మాకు వచ్చేది 13,000 రూపాయలు. ఆ 13 వేతనాలలో మమ్మల్ని వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తుంది ఈ ప్రభుత్వము. కానీ ఈ ప్రభుత్వము ఎంప్లాయీగా చూపిస్తుంది కానీ మేమైతే ఎంప్లాయీ కాదు. మేము అవుట్సోర్సింగ్ కార్మికులమే. మేము కార్మికుల పట్ల కూడా ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధి చూపించి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అలాగే మాకు 13,000 వేతనంతో కూడుకునేది ఇస్తూ మాకు ఈ సంక్షేమ పథకాలు కూడా వర్తించాలని ఈరోజు కలెక్టర్ మేడం గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మామూలుగా ఈ గవర్నమెంట్ వచ్చేసి అవుట్సోర్సింగ్ అంటున్నారు. అవుట్సోర్సింగ్ వల్లనేమో రిటైర్మెంట్ చేస్తున్నారు. 60 ఏళ్ళకేమో రిటైర్మెంట్ అంటున్నారు. 60 ఏళ్ళకు గవర్నమెంట్ ఏమో ఈ రోజు ఈ బెనిఫిట్స్ వచ్చేసి ఏం గుర్తు ఇవ్వడం లేదు. ఆ నుంచి అలాగే మాకు రిటైర్మెంట్ వయసు వచ్చేసి 60 ఏళ్ళకు చేస్తుంది. మళ్ళా 60 ఏళ్ళకు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి మాకు సిస్టంలో చూపిస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నప్పుడు 62 ఏళ్ళకు కదా మాకు పెంచాల్సినది. 60 ఏళ్ళకు ఎట్టా మీరు రిటైర్మెంట్ చేస్తారు? మాకు ఖచ్చితంగా ఈ న్యాయమైన కోరికలు మాకు స్పందించి గవర్నమెంట్ మాకు తగినట్లుగా సంక్షేమ పథకాలు, ఈ అమ్మఒడి అనేది కాదు, అన్ని సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపజేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ మేడానికి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము ఏపీ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ తరఫున. కానీ మున్సిపల్ వర్కర్లుగా పనిచేసే వాళ్లకు ఎలాంటి డబ్బులు అనేటివి ఏది కూడా వేయని పరిస్థితి. కారణం ఏమంటే వీళ్ళందరూ ఉద్యోగస్తులని పేరు మీద చెప్తా ఉన్నారు. కానీ సంక్షేమ పథకాలు అనేటివి మున్సిపల్ వర్కర్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి చాలా ఏండ్ల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. ఎందుకంటే కాంట్రాక్ట్ వర్కర్లు తప్ప వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కాబట్టి ప్రభుత్వం సంక్షేమ పథకాలు మున్సిపల్ వర్కర్లకు కూడా ప్రతి సంక్షేమ పథకం మున్సిపల్ వర్కర్లకు వర్తింపజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు దాదాపు 3 లక్షల మంది వర్కర్లు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పనిచేస్తున్నారు. చాలా తక్కువ వేతనాలతో పనిచేసే పరిస్థితి ఉంది. మరి అటువంటి వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 4గురికి వేసినాం, 10 మందికి వేసినాం, 20 మందికి వేసినాం అని చెప్పేసి ప్రభుత్వం చాలా గొప్పలు చెప్తా ఉంది. అందరికీ ఏమను కాదు, కానీ ఎవరైతే నిజంగా బాధపడుతున్నారో, పేదవాళ్ళుగా ఉండి తక్కువ వేతనంతో పనిచేసే మున్సిపల్ వర్కర్లు కానీ, స్కీమ్ వర్కర్లు కానీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు కానీ వీళ్ళెవ్వరికి కూడా సంక్షేమ పథకాలు వేయకుండా ఈరోజు ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలు వర్కర్స్ అందరికీ, స్కీమ్ వర్కర్లకు, అట్లే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు, మున్సిపల్ వర్కర్లకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర రిప్రజెంటేషన్లు ఇవ్వమని చెప్పడం జరిగింది యూనియన్. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నంద్యాల కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. కలెక్టర్ హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి.
మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.